హాయ్ అందరికీ. మరి 15 కేజీలు చికెన్ కర్రీ వండాలంటే మనకు చాలా టాలెంట్ ఉండాలి. అలాగే చికెన్ కర్రీ మంచి టేస్టీగా రావాలంటే ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే చికెన్ అంతా కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఇదిగోండి ఇందులో అయితే తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు 15 కేజీలకి కనీసం కిలోన్నర ఉల్లిపాయలైనా సరే కొయ్యాలి కదా. మరి ఇవన్నీ కూడా సన్నగా కోసుకుని ఇందులో వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడిగంటకుండా కూర అనేది అడిగంటిపోతుంది కదా. ఇలాగ పెద్ద పొయ్యిల మీద ఉన్నప్పుడు తొందరగా అడిగంటిపోతుంది కదా, అందుకనే దీన్ని అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేరేగా వెల్లుల్లి పేస్ట్ వేరేగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అల్లం పేస్టు అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్టు వేసుకున్న తర్వాత ఇందులో అయితే ఈ కూరలో అయితే పచ్చికారం వేసుకోవాలి. మంచి బాగుంటుంది కూర అనేది, తినడానికి బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో అయితే 15 కేజీలకి అరకిలో కారం అయితే పట్టింది. అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటా ముక్కలు కూడా సన్నగా కోసుకుని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది అడుగంటకుండా కంటిన్యూస్గా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు చికెన్ అనేది మగ్గుతుంది. ఇలా వాటర్ కూడా వస్తుంది కదా. ఇలా మగ్గిన తర్వాత అయితే ఇదిగోండి మూత తీసి చూస్తే చికెన్ చాలా మగ్గింది కదా. ఇలాగా సన్న మంట మీదే చికెన్ అంతా కూడా మగ్గు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేయక్కర్లే. ఇందులోనే మనకి చికెన్లోనే ఎక్కువ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే చక్కగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అడుగు అంటుకోకుండా చక్కగా కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఎక్కువే పడుతుంది. ఇదిగోండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకొని టేస్ట్ చూసుకుంటే మనకు ఉప్పు కారాలు సరిపోయినా లేదో టేస్ట్ చూసుకున్న తర్వాత ఇదిగోండి జీడిపప్పు ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ 15 కేజీల చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.